చివర్లో ట్రైకోగైన్ అనే కీలితం ఉంటుంది. కీలితం ఉత్పత్తి చేసే మ్యూసిలేజ్ పదార్థంలో పురుష బీజాలు ఆకర్షితమై ఆ కీలితాన్ని అంటిపెట్టుకొని వాటి మధ్య నుండే గోడ కరగడం వల్ల పురుష బీజ కేంద్రకం స్త్రీ బీజాశయంలో చేరి స్త్రీ బీజంతో సంయోగమై సంయుక్త బీజం ఏర్పడుతుంది. అయితే ఈ కోలియోకిట్లో సంయుక్త బీజము వెంటనే విభజన చెందకుండా ఆ సంయోగ బీజము పరిమాణంలో పెరిగి ఒక కవచాన్ని ఏర్పరచుకొని ఉంటుంది. అంతేకాక ఈ సంయోగ బీజం చుట్టూ క్రింది కణాల్లో ఉన్నటువంటి తంతువులు పైకి పెరిగి ఒక వంధ్య కవచాన్ని ఏర్పరుస్తుంది. ఈ వంధ్య కవచమును కలిగినటువంటి నిర్మాణాన్ని ఫలనాంగము స్పోరోకార్ప్ అంటారు. ఈ స్పోరోకార్పు మొక్క నుంచి వేరై నీటిలోనికి విడుదలై విరామ దశలో ఉండి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అందుండు కణాలు విభజన చెంది 16 లేదా 32 కదురు ఆకార కణాలు ఏర్పడతాయి. ఈ కదురు ఆకార కణాలు క్షైకర్ణ విభజన చెందడం వల్ల వాటి నుంచి సిద్ధ బీజాలు ఏర్పడతాయి. సిద్ధ బీజాలు మొలకెత్తి క్రొత్త మొక్కల్ని ఇస్తాయి. ఇక ఈడోగోనియంలో లైంగిక ప్రత్యుత్పత్తిని చూద్దాం. ఈడోగోనియం బహుకణ తంతురూప శాఖారహిత శైవలం. ఈ ఈడోగోనియంలో అండ సంయోగం జరుగుతుంది. అయితే ఈ ఊడగోనియం ప్రజాతుల్లో 2 రకాలైన ప్రజాతులు ఉన్నాయి. ఒకటి మ్యాక్రాండస్ ప్రజాతి, 2 ననాండస్ ప్రజాతి. మ్యాక్రాండస్ ప్రజాతిలో పురుష సంయోగ బీజాలు శాఖీయ తంతువుల్లోనే ఏర్పడతాయి, సాధారణ తంతువుల్లోనే ఏర్పడతాయి. అయితే ననాండస్ రకంలో చూస్తే సాధారణ తంతువు నుంచి ఏర్పడిన పురుష సిద్ధ బీజాలు నుంచి ఏర్పడిన ఒక వామన శాఖ నుంచి పురుష సంయోగ బీజాశయాలు ఏర్పడతాయి. అయితే మ్యాక్రాండస్ రకానికి చెందిన ఈడోగోనియంలో లైంగిక చక్రం చూసినట్లయితే పురుష తంతువు నుంచి ఒక పురుష సంయోగ బీజాశయ మాతృకణం రూపొంది అది విభజనలు చెందడం వల్ల 2 నుంచి 40 వరకు ఉండే ఒక వరుసలో ఉండేటటువంటి పురుష సంయోగ బీజాశయాలు ఏర్పడతాయి. ప్రతి పురుష సంయోగ బీజాశయం నుంచి 2 చొప్పున బహుకశాభయుత సంయోగ బీజాలు అంటే పురుష సంయోగ బీజాలు ఏర్పడి విడుదలవుతాయి. ఇక స్త్రీ తంతువుల నుంచి అందులో అగ్రకణం కానీ మధ్యలో ఉండే కణం కానీ కొన్ని కణాలు స్త్రీ సంయోగ బీజాశయ మాతృకణంగా రూపొంది ఆ మాతృకణంలో విభజన చెందడం వల్ల 2 కణాలు ఏర్పడతాయి. పైకణం స్త్రీ సంయోగ బీజాశయంగాను, క్రింది కణం ఆధార కణం లేదా సఫల్టరీ కణంగాను రూపొందుతుంది. ఈ నీటిలోనికి విడుదలైనటువంటి పురుష బీజాలు స్త్రీ సంయోగ బీజాశయములో ఉండే ఒక స్థావరాన్ని గుర్తించి దాన్ని ఛేదించుకొని పురుష సంయోగ బీజాశయంలో చేరి అక్కడున్న స్త్రీ సంయోగ బీజంతో సంయోగమై సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ప్రతికూల పరిస్థితుల్లో విరామ దశలో ఉండి అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి సిద్ధ బీజాల్ని దాని నుంచి మరలా తంతువులు ఏర్పడతాయి. ఇక ననాండస్ రకం చూసినట్లయితే ననాండస్ రకంలో స్త్రీ సంయోగ బీజాశయాలు ఒక తంతువులోను, అలాగే పురుష సంయోగ బీజాశయాలు సాధారణ తంతువులో ఏర్పడే పురుష సిద్ధ బీజం ఉత్పత్తి అయి బహుక కశాభయుత పురుష సిద్ధ బీజం నీటిలో ఈదుకుంటూ స్త్రీ సంయోగ బీజాశయం క్రిందగా ఉండే ఆధార కణాన్ని చేరి అచట దానికి అతుక్కొని 2 లేదా కొన్ని కణాలు కలిగిన హ్రస్వ లేదా వామన పురుష శాఖని ఏర్పరుస్తాయి.
పీఠకణం తప్ప మిగిలిన కణాలు పురుష సంయోగ బీజాశయాలుగా రూపొందుతాయి. ప్రతి పురుష సంయోగ బీజాశయం నుంచి రెండేసి బహుకశాభియుత పురుష సంయోగ బీజాలు ఏర్పడతాయి. అవి స్త్రీ సంయోగ బీజాశయాన్ని చేరి స్త్రీ సంయోగ బీజాశయంలో ఉన్న స్త్రీ సంయోగ బీజంతో సంయోగం చెందడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈడగోనేములో అండ సంయోగం జరుగుతోంది. ఇక కేరళలో చూసినట్లయితే అత్యంత విభేదనం చెందిన లైంగికోత్పత్తి కనపడుతోంది. ఈ స్థూలరూప కేరళలో బహుకణయుత లైంగిక అవయవాలు అంటే సంయోగ బీజాశయాలు ఏర్పడతాయి. ఇందులో గ్లాబ్యూల్ అనే పురుష సంయోగ బీజాశయం, న్యూక్యూల్ అనే స్త్రీ సంయోగ బీజాశయాలు ఏర్పడతాయి. ఉభయలింగాశ్రయ మొక్కల్లో కనుపు క్రింద గుండ్రని గ్లాబ్యూల్ అంటే పురుష సంయోగ బీజాశయం ఏర్పడితే దానికి పైన అండాకారంగా ఉండే స్త్రీ సంయోగ బీజాశయము నూక్యూల్ ఏర్పడుతుంది. ఈ రెండు బహుకణ నిర్మితాలు. అంతేకాక ఈ బీజాశయాలను ఆవరించి వంధ్య కవచం ఉంటుంది. ఈ గ్లాబ్యూల్లో చూసినట్లయితే పురుష సంయోగ బీజాశయంగా పనిచేసే గ్లాబ్యూల్ని చూసినట్లయితే దాన్ని ఆవరించి చాలుకణాల కవచం ఉంటుంది. లోపల పురుష సంయోగ బీజాశయాలను కలిగిన తంతువులు ఏర్పడతాయి. ఆ తంతువుల్లో 200 వరకు పురుష సంయోగ బీజాశయాలు ఉంటాయి. ఆ పురుష సంయోగ బీజాశయాల నుంచి ద్వికశాభయుత పొడవుగా ఉన్న సర్పిలంగా మెలితిరిగిన పురుష సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఇక న్యూక్యూల్ చూసినట్లయితే ఆ న్యూక్యూల్లో ఒక అండము ఉండి ఆ అండాన్ని ఆవరించి నాళకణాలు సర్పిలాకారంగా తిరిగి చివర్లో ఒక కిరీటం వంటి నిర్మాణాన్ని కూడా ఏర్పరుస్తాయి. అయితే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఇతడ ఈ చాలుకణాలు నాళకణాలు కిరీటం కింది భాగంలో ఒకదాని ఒకటి వదిలవడం వల్ల ఆ రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాల ద్వారా ఈ గమన పురుష సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజాశయంలో చేరి సంయోగం చెందడం వల్ల ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత దానికి ఉండే కవచము నశించి సంయుక్త బీజం చుట్టూ మందమైన కవచం ఏర్పడుతుంది. ఇవి అననుకూల పరిస్థితుల్లో విరామ దశలో ఉండి అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు క్షైకర్ణ విభజన జరుపుకొని ఒక్కొక్క దానిలో 4 ఏకస్థిత కేంద్రకాలు ఏర్పడితే అందులో 3 నశించి ఒకటి మిగిలి ఆ మిగిలిన ఏకస్థిత కేంద్రంతో కూడినది మొలకెత్తి ఒక ప్రథమాంకురం అనే ప్రత్యేక దశను ఏర్పరుస్తోంది. ఈ ప్రథమాంకురం చూసినట్లయితే ఈ ప్రథమాంకురంలో ఒక సంయుక్త బీజం నుంచి తంతురూపంగా ఉండే అనేక ప్రథమ తంతువులు ఏర్పడుతున్నాయి. ఈ తంతువులు పెరిగి మొక్కగా రూపొందుతాయి. ఇక జాంతోఫైసిలో లైంగికోత్పత్తిని చూస్తే జాంతోఫైసిల్లో లైంగికోత్పత్తి అరుదుగా సమసంయోగ పద్ధతిని జరుగుతుంది. కానీ వాచీరియాలో అండ సంయోగ పద్ధతి ఉంది. ఈ వాచీరియా బైలటేరియాలో లైంగికోత్పత్తి చూసినట్లయితే ఈ జాతి ఉభయలింగాశ్రయ జాతి. తంతువుల మధ్యలో స్త్రీ సంయోగ బీజాశయాలు
పురుష సంయోగ బీజాశయాలు ప్రక్కనే ఏర్పడతాయి. ఈ పురుష సంయోగ బీజాశయంలో కొన భాగాన్ని వేరు చేస్తూ ఒక పటలిక ఏర్పడి వృంతయుత పురుష సంయోగ బీజాశయం ఏర్పడుతుంది. పురుష సంయోగ బీజాశయంలో ఉన్న బహుకణ కేంద్రకాలతో కూడిన జీవ పదార్థకం విభజన చెంది అనేక ద్వికశాభయుత సంయోగ బీజాలని ఉత్పత్తి చేస్తుంది. ఈ సంయోగ బీజాలు పురుష సంయోగ బీజాశయం నుంచి విడుదలవుతాయి. అలాగే స్త్రీ సంయోగ బీజాశయం చూసినట్లయితే అండాకారంగా ఉండి దాని చివరిలో ఒక పలుచని రంధ్రయుత భాగం ఉంటుంది. ఈ సంగ్రహిత భాగంలో తో కూడినటువంటి ఆ స్త్రీ సంయోగ బీజాశయంలో ఒకే ఒక ఏకకేంద్రక అండం ఏర్పడుతుంది. పురుష సంయోగ బీజాశయం నుంచి విడుదలైన పురుష సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజాశయాన్ని చేరి అందులో ఒకటి అందుండు అండముతో సంయోగం చెందడం వల్ల అండ సంయోగం సిద్ధిస్తుంది. ఇక వాచీరియా జెమినేటాలో చూసినట్లయితే లైంగిక అవయవాలను ఏర్పరిచే ప్రత్యేక శాఖ ఏర్పడుతుంది. ఆ శాఖ అగ్రభాగంలో పురుష సంయోగ బీజాశయం కొక్కెం ఆకారంలో ఉంటుంది. దాని క్రిందుగా 1, 2, 3, 4 సంఖ్యల్లో స్త్రీ సంయోగ బీజాశయాలు వృంతయుతంగా ఏర్పడతాయి. ఈ జాతిలో కూడా పురుష సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజంతో సంయోగం చెందడం వల్ల సంయుక్త బీజాలు ఏర్పడడం, సంయుక్త బీజాలు విరామ దశలో ఉండి తర్వాత అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తడం, మొలకెత్తి అవి విభజనలు చెంది సిద్ధ బీజాలను ఇవ్వడం, సిద్ధ బీజాలు వాచీరియా తంతువులను ఏర్పరచడం జరుగుతుంది. ఇక బ్యాసిలియోఫైసీలో లైంగిక ప్రత్యుత్పత్తిని చూస్తే ఈ బ్యాసిలియోఫైసీ జీవులు ఏకకణ ద్వైస్థితిక డయాటములు. సమసంయోగం, అసమ సంయోగం, అండ సంయోగ పద్ధతుల్లో ఏర్పడే సహాయ సిద్ధ బీజాల వల్ల లైంగిక ఉత్పత్తి జరుపుకుంటాయి. ఇందులో పెన్నేలిస్ డయాటములని సెంట్రేలిస్ డయాటములని 2 రకాలు ఉన్నాయి. పెన్నేలిస్ డయాటముల్లో సమసంయోగము లేదా అసమ సంయోగం జరుగుతుంది. సెంట్రేలిస్లో అండ సంయోగం జరుగుతుంది. ఈ లైంగిక ఉత్పత్తిలో సహాయ సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఒక పెన్నేలిస్ రకానికి చెందిన లైంగిక ఉత్పత్తిని చూస్తే ఏకకణ డయాటములు విభజనలు చెందడం వల్ల జరుపుకునే ప్రత్యుత్పత్తిలో క్రమేపీ కణాల పరిమాణం తగ్గుతుంది. ఆ కణాల పరిమాణాన్ని సముద్ధరించుకోవడం కోసం లైంగిక ఉత్పత్తిని జరుపుకుంటాయి. లైంగిక ఉత్పత్తిని జరుపుకునేటప్పుడు ఆ కణంలోని జీవ పదార్థకం క్షైకరణ విభజన చెందడం వల్ల 4 కేంద్రకాలు ఏర్పడతాయి. ఇందు 3 నశించి ఒక ఏకస్థితిక కేంద్రంతో కూడిన సంయోగ బీజము ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధమైన 2 సంయోగ బీజాలు సమసంయోగం జరుపుకొనడం వల్ల సంయుక్త బీజము లేదా సహాయ సిద్ధ బీజం ఏర్పడుతుంది. ఈ సహాయ సిద్ధ బీజం మరలా విడుదలై డయాటమ్ కణముగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా డయాటములు ద్వైస్థితికాలు. ఫియోఫైసీలో లైంగికోత్పత్తిని చూస్తే ఎక్టోకార్పేలిస్లో సమసంయోగము, కట్లీరియేలిస్లో సమసంయోగము, అసమ సంయోగము, మిగిలిన క్రమాల్లో అండ సంయోగము జరుగుతుంది. ఎక్టోకార్పస్ సిలిక్యులోజస్లో
క్రియాత్మక అసమసంయోగం జరుగుతుంది. ఇక ఎక్టోకార్పస్లో లైంగిక ఉత్పత్తిని చూద్దాం. ఎక్టోకార్పస్ విషమతంతు నిర్మాణం కలిగిన ఒక శైవలం. ఈ ఎక్టోకార్పస్ జీవిత చక్రాన్ని చూసినట్లయితే